నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్ర పర్యటనలో వచ్చి వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. పాల్గొన్నటువంటి సందర్భంలో పోతూ ఆయన ఓ ట్వీట్ పెట్టిపోయిండు. ఇవాళ బీఆర్ఎస్ కాంగ్రెస్కు నిద్రపట్టదు అనేటువంటి మాట చెప్పిపోయిండు. బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు నిద్రపోరని చెప్పాడు. చీకట్లా మాట్లాడుకోవాలంటే నిద్రపోవద్దు కదా, వాళ్ళైనా మీరైనా ఎవరైనా. కాబట్టి అది ఆ రకమైన నిద్ర కావచ్చు. ఇక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చి చేసింది ఏమీ లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలో మీరు సీఎంగా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారు గుజరాత్కి ఏ విధంగానైతే సాయం చేసిండో అదేవిధంగా ఇప్పుడు మీరు ప్రధానమంత్రిగా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇక్కడ ఉంది, మీరు అదేవిధంగా సాయం చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. దానికి ప్రధానమంత్రి గారు ఏం చెప్తారంటే, అప్పుడు గతంలో మన్మోహన్ సింగ్ గారు గుజరాత్కు చేసినటువంటి సాయమే, అంతే సాయం నేను ఇప్పుడు చేస్తే సగం పైసలే వస్తాయి తెలంగాణకు అనేటువంటి మాట చెప్పిండు. ఇంకా అందుకే జర చదువుకున్న ప్రధానమంత్రి అక్కిరా అని చాలాసార్లు ప్రజలందరూ చెప్తూ ఉంటారు, సోషల్ మీడియా కూడా చెప్తా ఉంది. ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడు 2004లో INR to USD in 2004లో $1కు 45 రూపాయలు ఉండే ఇండియన్ కరెన్సీ, ఇప్పుడు 95 రూపాయలు అయింది. నరేంద్ర మోడీ గారు ఆయన మాటలు చూస్తూ ఉంటే నవ్వు వస్తూ ఉంది. చాలా ఒక విజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తిగా మాట్లాడినట్టు అనిపిస్తలేదు. గతంలో గుజరాత్కి ఇచ్చినటువంటి తీరుగానే ఈమని రేవంత్ రెడ్డి గారు అడిగితే అట్లా ఇచ్చుకుంటూ పోతే 50% వస్తుంది. అప్పుడు అభివృద్ధి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రైల్వే బడ్జెట్ 1000 కోట్లే ఉండే, ఇలా 5500 కోట్ల వరకు పెరగడం జరిగింది. అప్పుడున్న ధరలేంటి, ఇప్పుడున్న ధరలేంటి? ఓ ప్రధానమంత్రికి ఇంత సోయి లేకుండా మాట్లాడవచ్చునా? ఇంకా పోతూ ఆయన ఏమంటాడు, తెలంగాణ రాష్ట్రంలో వచ్చేది బీజేపీ సర్కార్ కాదు నాయన, బీజేపీ పని అయిపోయింది, తెలంగాణ రాష్ట్రంలో వచ్చేది బీసీ సర్కార్. మీరు ఎంత మోసం చేసిరు? 2023 నవంబర్లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ సీఎం అని నినాదం చెప్పిరు. బీసీ సీఎం అని చెప్పి బీసీకి సీఎం పదవి ఇవ్వకుండా పైపెచ్చు మీదికెళ్ళి చేసింది ఏంటంటే బీజేపీ చేసినటువంటి కథ. బీసీ సీఎం అని చెప్పి సరే భారతీయ జనతా పార్టీ గెలవలేదు, 8, 9 ఏమో గెలిచింది కదా ఎమ్మెల్యేలు, గెలిస్తే మరి బీసీ సీఎం అని చెప్పినటువంటి ఈ బీజేపీ అసెంబ్లీలో బీసీ నాయకుడిని సభాపక్ష నాయకుడిగా చేయొచ్చు కదా, ఏది పార్టీ పక్ష నాయకుడిగా, ఎల్పీగా, బీజేఎల్పీగా చేయొచ్చు కదా, చేయలే. ఇది తీసుకుపోయేది రెడ్డికి ఇచ్చింది, మహేశ్వర్ రెడ్డికి, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు. ఇది అనగా అసెంబ్లీలో ఇది మండల్లో ఏం చేసిరు? ఈడ బీసీ నాయకులు ఉన్నారు మండల్లో, భారతీయ జనతా పార్టీ నుంచి మల్క కొమరయ్య ఉన్నాడు. వీళ్ళకి ఇయ్యకపోగా ఏం చేసిండు మీదికేని, ఏవిఎన్ రెడ్డి అని రెడ్డికి ఇచ్చిండు. మళ్ళా విద్యాసంస్థల రెడ్డి, ప్రైవేట్ విద్యాసంస్థలు ఆయనకి ఇది, అది ఆయనకు అది. ఈ బీసీసీఎం తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ కథ చూడు, రాష్ట్ర అధ్యక్షుడు. ఇక మళ్ళా బీసీ బండి సంజయ్ అధ్యక్షుడు ఉంటే తీసేసి కిషన్ రెడ్డి, ఆ తర్వాత రామచంద్రరావు, ఇద్దరు ఓసీలకు ఇచ్చేసారు. పదవులు పంచుకునే కాడనేమో ఓసీలకు వస్తుంది బీజేపీ, డైలాగులు మాత్రం బీసీ డైలాగులు చెప్తుంది. అందుకోసమే తెలంగాణ రాష్ట్రంలో బీసీల ద్రోహ పార్టీగా, బీసీలకు ద్రోహం చేసే పార్టీగా బీజేపీ స్పష్టంగా పదవుల పంపకాన్ని అర్థమవుతా ఉంది. ఇది బీజేపీ కథ.
2029లో ప్రధానమంత్రి గారు మీరు రాసి పెట్టుకోండి, ఇప్పుడున్న 8 సీట్లు ఎంపీ సీట్లు పోతాయి, ఇప్పుడున్న ఎమ్మెల్యే సీట్లు కూడా పోతాయి. ఇంకా ఇంట్లో 2-3 నిలబెట్టుకుంటే అదే గొప్ప మీకు. ఇక 2029లో వచ్చేది బీసీ ప్రభుత్వమే. మీరు ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఏం చేసినా ఇలా తెలంగాణ రాష్ట్రంలో బీసీలంతా మేలుకున్నారు, బీసీలంతా ఒక్కటైరు. ఇంకా దీన్ని ఎవడు ఆపలేడు. మళ్ళా బీసీల కులగణన చేస్తా అని చెప్పి జనగణన చేసి బీసీల నోట్లే మన్ను పోసాడు. మళ్ళీ ఇదే ప్రధానమంత్రి ఆయన వచ్చి మనకు నీతులు చెప్తా ఉంటాడు. ఇదొకటి.